రైతులు ఆగమవుతున్నారు, పత్తి రైతులు ఆగమవుతున్నారు. ఫీల్డ్లో తిరగాలని లేదు ముఖ్యమంత్రికి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలని లేదు ముఖ్యమంత్రికి. ఒక్కడంటే ఒక్క కలెక్టర్ కూడా జనాల మధ్యలో లేడండి ఈ రోజున. అందుకే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బెటర్ అని. ఎందుకని? ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్లో ఉంటాడు. ఇక్కడ ఎక్కడెక్కడ సొమ్ము చేసుకుందామా, ఎక్కడెక్కడ స్కాములు చేసుకుందామా, ఏ ఆడపిల్లకి కన్ను కొడదామా, ఏ ఆడపిల్లని తీసుకొచ్చి మనం టార్చర్ పెడదామా అని మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఓఆర్ఆర్ చుట్టూ అమ్మాయిలను వేసుకొని కార్లలో తిరుగుతున్నారు. ఇది మీ తెలంగాణ ఐఏఎస్లో కొంతమంది చేసేటువంటి కథ. ఇది కలెక్టర్లు నీ మాట వినకపోతే నీ అన్నదమ్ముల పెత్తనంతో నీ సోకాల్డ్ రెడ్డి అనే ట్యాగుతో ఒక రెడ్డిని తెచ్చి ఐఏఎస్గా పెట్టుకోవాలి. ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి చెప్పు తెలంగాణలో? మా రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు, మా విద్యార్థులు కన్నీళ్ళు పెడుతున్నారు, మా నిరుద్యోగులు కన్నీళ్ళు పెడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నదా? ఆఖరికి మొన్న ఒక హెజ్డా బోరబండలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎంత దారుణం అది, ఎంత దరిద్రం అది, తెలంగాణకు పట్టుకున్న దరిద్రం అది. నీ పోలీసులు పోలీస్ స్టేషన్లలో ఉండరు, ఎమ్మెల్యేలకు బిజినెస్ మ్యాన్లకు కాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఈ రోజున ఐబొమ్మ రవిని తీసుకొచ్చి జైలు